అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారితో కలిపి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలోని వారి నివాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగ శ్రవణం కూడా జరిగింది. దీనికి వైసీపీ ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. చాలా వేడుక సంబరంగా పండగలా నిర్వహించారు. సో గతంలో ఇలా నిర్వహించడం చాలా అరుదు. గత ఏడాది నాకు తెలిసి ఉగాది 2025 ఉగాదికి జరగలేదు అనుకుంటున్నా. అప్పుడు విమర్శలు వచ్చాయి. ఇదేంటి పంచాంగ శ్రవణం జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు, 2025 ఉగాదికి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు వచ్చాయి. వైసీపీ వాళ్ళని దానికి సమాధానం కూడా చెప్పలేకపోయారు. హిందూ పండుగ, తెలుగు వాళ్ళకి అత్యంత ఆరంభ పండుగ, అత్యంత పవిత్రంగా భావించే పండుగ. ఈరోజు పంచాంగ శ్రవణం వినలేదేంటి? సో అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదా హిందూ పండుగల మీద అనే విమర్శలు, ఆరోపణలు రావడంతో వైసీపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అండ్ అంతకుముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు కొన్ని సెట్టింగ్లు వేసుకొని షూటింగ్లాగా అలా పాల్గొనేవారు, వెళ్ళిపోయేవారు. పర్టికులర్గా ఈరోజు మాత్రం సాక్షిలో ఒక ఫస్ట్ పేజ్ ఫుల్ పేజ్ యాడ్ వచ్చింది, హిందూ ధర్మ రక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారే అనేటట్టు. అండ్ దానికి ఆ యాడ్లో ఫుల్ ఫోటోలు వచ్చాయి. అండ్ ఈరోజు పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. దానిలో ఎక్కువగా మీడియా ఫోకస్ అది పెట్టారు. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అనేటట్టు క్రియేట్ చేస్తున్నాయి. సో ఇది మన రాష్ట్రంలో చాలా డేంజర్ అనమాట. మన రాష్ట్రంలో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏది 40% 50% లేదు. ఇప్పుడు కేరళ అనుకోండి, మైనారిటీ ఓట్ బ్యాంక్ అబౌవ్ 35% ఉంది కేరళలో. కానీ మన రాష్ట్రంలో క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్ కలిపితే మ్యాక్సిమం ఒక 15% ఉంటారు, అంతకన్నా ఎక్కువ లేరు. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంటీ హిందూ అనే ముద్ర పడిందంటే మాత్రం దాన్ని చెరుపుకోవడం కష్టం. కుల పిచ్చి అయినా సరే ఎక్కడో ఒక దగ్గర కట్ చేయొచ్చు, కానీ మత పిచ్చి మాత్రం మైండ్లోకి వెళ్ళిపోద్ది, కట్ అవ్వదు. ఎందుకంటే మతం రిలేటెడ్ టు దేవుడికి సంబంధించిన అంశం, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశం. సో దేవుడు అనేసరికి అందరికీ సెంటిమెంట్స్, ఎమోషన్స్, భక్తి, భయం, భీతి అన్నీ ఉంటాయి కదా. సో కులం కంటే మతం చాలా డేంజర్ అనమాట. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అనేది జనంలోకి వెళ్తుందో దానికి వాళ్ళు సమాధానం కూడా చెప్పుకునే పరిస్థితి ఉండదు. అందుకే వైసీపీ వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అంటే ఈ టీటీడీ లడ్డూల్లో నెయ్యి కల్తీ అయిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ అయిన మాట వాస్తవం. 234 కోట్లు అవినీతి జరిగిన మాట వాస్తవం. యానిమల్ ఫ్యాట్ కలవకపోవచ్చు కాక, చంద్రబాబు గారు ఆరోపించినట్టు, టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఆరోపించినట్టు యానిమల్ ఫ్యాట్ కలవలేదు, కానీ కల్తీ చేశారు, క్వాలిటీ మిస్ అయింది, అవినీతికి పాల్పడ్డారు. సో ఇది జనం నమ్మారు, హిందువులు నమ్మారు. దాంతోపాటు వైసీపీ హయాంలో హిందూ దేవస్థానాల మీద దాడులు జరిగాయి. 2020-21 ఆ టైంలో ఆ రెండేళ్లలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా దేవాలయాల్లో దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం జరిగింది. విజయనగరంలోని రామస్వామి దగ్గర నుంచి, అంతర్వేది రథం దగ్గర నుంచి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అవన్నీ ఇప్పుడు వీళ్ళు గుర్తు చేస్తుండడం, సో తిరుమల లడ్డు పవిత్రత భంగం కలగడం, కల్తీ అవడం, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు గుర్తు చేసి కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, బద్ధ హిందూ వ్యతిరేకి అనే ఒక ముద్ర జనంలోకి బాగా తీసుకువెళ్ళారు. అది వైసీపీని ఒక రకంగా ఆత్మరక్షణలోకి నెట్టేసింది. వైసీపీ నాయకులు కూడా ఆ ప్రచారం పట్ల అప్రమత్తమయ్యారు. లేదు ఇంకా ఖచ్చితంగా మనం హిందూ వ్యతిరేకులం కాదు, వాళ్ళకంటే మనమే ఎక్కువగా హిందువుల పట్ల జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళకంటే మనమే ఎక్కువ హిందూ ధర్మ సంరక్షణ ఉంటాము, ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. వన్స్ అది జనంలోకి వెళ్ళింది, జనం నమ్మారంటే మాత్రం జీవితంలో మనల్ని క్షమించరు అని వైసీపీలో అంతర్గతంగా ఒక చర్చ జరిగి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యి సో ఈ సంవత్సరం ఉగాది వేడుకల్లో పాల్గొనడం అండ్ తాను హిందూ వ్యతిరేకి కాదు అని పదే నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ మధ్య గత నెల ఒక 20 రోజుల కిందట ఆయన పులివెందుల నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించారు. ఇంతకుముందు ఎప్పుడూ ఆయన తన సొంత నియోజకవర్గంలో దేవస్థాన శంకుస్థాపన ఉత్సవాల్లో, విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు. కానీ మొన్న గత నెల ఆయన పులివెందులు వెళ్తున్నప్పుడు 2 ఆలయాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎప్పుడు ఆయన గతంలో వెళ్ళాల. ఆయన పులివెందులు ఎప్పుడు క్రిస్మస్కి వెళ్ళేవాళ్ళు, 3 రోజుల పాటు అక్కడ ఉండి చర్చిలో ప్రార్థన చేయడానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం అక్కడ ఒక హిందూ దేవాలయాల శంకుస్థాపనకు, వేడుకలకు వెళ్ళారనమాట. ఈరోజేమో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అంటే భయం మొదలైంది. అమ్మో ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉంది అని. ఎందుకంటే హిందుత్వ సెంటిమెంట్ ఒకసారి జనంలోకి వెళ్తే వదలదు. అందుకు భయపడాల్సిందే. నేను దేనికి లొంగను, మాట తప్పను, మడమ తిప్పను, నేను ఒకే మాట మీద ఉంటాను అనుకోవడానికి లేదు. జనానికి భయపడాల్సిందే. సో వైసీపీ వాళ్ళు భయపడ్డారు కాబట్టే
అంత జాగ్రత్త పడ్డారు, అంత అప్రమత్తం అవుతున్నారు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallaem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్ అండ్ అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు లాంటి సీడ్స్ అండ్ రకరకాల డ్రై ఫ్రూట్స్, నట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. వీళ్ళు షుగర్ వాడరు, ఓన్లీ బెల్లం పొడి అండ్ డేట్స్ పౌడర్ వాడతారు. వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి, ఏబీసీ పౌడరు, మిల్లెట్స్ పౌడరు అండ్ ప్రోటీన్ పౌడర్ లాంటి జామాకు పొడి, మునగాకు పొడి, నల్లేరు కారం పొడి అండ్ రకరకాల కుకుంబర్ పౌడరు, లైమ్ పౌడర్ లాంటి రకరకాల పౌడర్స్ ఉంటాయన్నమాట. హెల్దీ పౌడర్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ డెలివరీ కొంత డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా laddupallaem.com సైట్లో అయినా బుక్ చేసుకొని కొనుగోలు చేయొచ్చు. థ్యాంక్ యూ.